జగదభిరాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆరాముడే. జగదభిరాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆరాముడే. జగదభిరాముడు శ్రీరాముడే, జనకుని మాటల తలపై నిలిపి తన సుఖముల విడి వనితామణితో వనములకేగిన ధర్మావతారుడు జగదభిరాముడు శ్రీరాముడే. జగదభిరాముడు శ్రీరాముడే. పాలు మగల అనురాగాలకు, పాలు మగల అనురాగాలకు పోలిక సీతారాములే అనగా, పోలిక సీతారాములే అనగా వెలసిన ఆదర్శ ప్రేమావతారుడు జగదభిరాముడు శ్రీరాముడే. నిరతము ధర్మము నెరపి నిలిపి నిరతము ధర్మము నెరపి నిలిపి నరులకు సురలకు తరతరాలకు వరవడి అయిన వరయుగ పురుషుడు జగదభిరాముడు శ్రీరాముడే. ఇలకులమణి సరి తూగే తనయుడు అన్నయు ప్రభువు లేనే లేడని, ఇలకులమణి సరి తూగే తనయుడు అన్నయు ప్రభువు లేనే లేడని జనులు భజించే పురుషోత్తముడు జగదభిరాముడు శ్రీరాముడే. రఘుకుల సోముడు ఆరాముడే, జగదభిరాముడు శ్రీరాముడే. జయ జయ రామ జయ రఘురామ, జయ జయ రామ జయ రఘురామ, జయ జయ రామ జయ రఘురామ, జయ జయ రామ జయ రఘురామ. గంగా శంఖాచ కావేరీ శ్రీరంగేశ మనోహరీ కళ్యాణకారి కలుషారీ నమస్తేస్తు సుధాజరీ. శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడవే, శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే. శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడవే, శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే. నీలవేణిలో నీటి ముత్యాలు, కృష్ణవేణిలో అలల గీతాలు, నీలవేణిలో నీటి ముత్యాలు నీరజాక్షునికి పూలుగా, కృష్ణవేణిలో అలల గీతాలు కృష్ణ గీతలే పాడగా. శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడవే, శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే.
పూలుగా కృష్ణవేణిలో అలల గీతాలు కృష్ణ గీతలే పాడగా శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే గంగను మరపించు ఈ కృష్ణవేణి వెలుగులు ప్రవహించు తెలుగింటి రాణి పాపాల హరించు పావన జలము పచ్చగా ఈ నేల పండించు ఫలము ఈ ఏటి నీటి పాయలే తేట గీతులే పాడగా సిరులెన్నో పండి ఈ భువి స్వర్గలోకమై మారగా కళ్ళ కపటమే కానరాని ఈ పల్లె సీమలో శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే నీలవేణిలో నీటి ముత్యాలు నీరజాక్షునికి పూలుగా కృష్ణవేణిలో అలల గీతాలు కృష్ణ గీతలే పాడగా శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడవే శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే కళ్యాణోత్సవాంతే షష్టమ దివసే ప్రాతకాలే వసంతోత్సవాఖ్యం కర్మ కరిష్యమాణః పట్టాభిషేక మహోత్సవాఖ్యం కర్మ కరిష్యమాణః సాయంకాల సమయే పర్యంకోత్సవాఖ్యం కర్మ కరిష్యమాణః
ఆకాశం చందమామ భద్రాద్రి రాములూరు భూమాత వెన్నెలమ్మ భద్రాద్రి సీతమ్మూరు రారండి కనరండి కళ్యాణం చూద్దాం పాడండి ఆడండి వేడుక చేసేద్దాం రారండి కనరండి కళ్యాణం చూద్దాం పాడండి ఆడండి వేడుక చేసేద్దాం మెరిసేటి తారల్లారా పేరంటాలై దిగినారా కురిసేటి మేఘాలారా అక్షింతలు తీసుకురారా ఎర్రారా ఈ నువ్వు కుంకుమగా మారిపోవా పసుపు కొమ్ము నువ్వు తాళిగా నిలిచిపోవా తాళిగా నిలిచిపోవా ఆకాశం చందమామ భద్రాద్రి రాములూరు భూమాత వెన్నెలమ్మ భద్రాద్రి సీతమ్మూరు ఓ అడవి మల్లె నువ్వే వచ్చి పందిళ్ళు వేయించు ఓ పట్టు పురుగు చీర పంచే పెళ్లికి అందించు ఓ చిలకమ్మ నీవే వచ్చి పారాణి పెట్టించు ఓ ఉడుతమ్మ మెల్లగా వచ్చి దివాచి పరిపించు కొమ్మల్లో కోకిలమ్మ సన్నాయి పాడాలమ్మ అడవికి చురాయి గజ్జ కట్టి ఆడాలమ్మ చెట్టమ్మ చప్పట్లు గాలమ్మ కొట్టించు గోరింక చిలకమ్మ గువ్వలు వచ్చాయా కచేరీ చెయ్యాలమ్మా కచేరీ చెయ్యాలమ్మా మా రాములోని ఊరేగింపు కనులారా చూడండి మా రామ బంటు హనుమంతు కోలాటం ఆడంగా ఓ మినుగురు పువ్వు తానే వచ్చి హారతి పట్టంగా ఓ చుమ్మానే తుమ్మెద వచ్చి దిష్టియంగా గోదారి తానే వచ్చి పానకం పంచేనమ్మా వరి పువ్వా చిరుత పండు పులిహోరై వచ్చేనమ్మా గోరు తగిలి వడ్లన్నీ ముత్యాలై మురిసేనమ్మా గోరింకా చిలకమ్మ గువ్వలు వచ్చాయా కచేరీ చెయ్యాలమ్మా కచేరీ చెయ్యాలమ్మా ఆకాశం చందమామ భద్రాద్రి రాములూరు భూమాత వెన్నెలమ్మ భద్రాద్రి సీతమ్మూరు రారండి కనరండి కళ్యాణం చూద్దాం పాడండి ఆడండి వేడుక చేసేద్దాం రారండి కనరండి కళ్యాణం చూద్దాం పాడండి ఆడండి వేడుక చేసేద్దాం
कमल तव चरण कमल विनमन सदु मम नित्यं सदुर कमल तव चरण कमल विनमन सदु मम नित्यं मनसि सदु मम नित्यं मम तापम गुरुदेव मम पापम गुरुदेव मम तापम गुरुदेव मम पापम गुरुदेव यवैय रम बटुरी कुंड यवैय रम बटुरी कुंड यवैय रम बटुरी कुंड यवैय रम तुरटवे दीवानी मोदलैर माता तुरटवे दीवानी मोदलैर माता तुरटवे दीवानी मोदलैर माता तुरटवे दीवानी मोदलैर माता गुरगोदी देवा गुरदेव बटोरी कुल यवैय रम बटोरी कुल यवैय रम रोमंचु मानु जनकंचु प्रामु राम बासुडानु मुद्र विलयोनु राम नाम बानु वरदात्रमीके राम नाम बानु वरदात्रमीके राम नाम बानु वरदात्रमीके राजलैया यागराजनिके बटुरी यवैय रम बटुरी कुंड विष्णु कदा हियलो भाग्यमु विष्णु कदा देवलगिरिवो विष्णु कदा भाग्यमु विष्णु कदा கண்ணுக்கு தெரியாமல் இருக்கின்றாய் கண்ணா கண்ணுக்கு தெரியாமல் என்றாலும் எனக்கு குறை ஒன்றும் இல்லை அலைமூர்த்தி கண்ணா வேண்டியதை தந்திட வெங்கடேசர் என்றதற்கு வேண்டியது வேறில்லை மலைமூர்த்தி கண்ணா மணிவண்ணா மலையப்ப கோவிந்தா காண்பாய் கிடக்கின்றாய் கண்ணா உந்தன் மலையாரும் குறை ஒன்றும் எனக்கில்லை கண்ணா என்றாலும் குறை ஒன்றும் எனக்கில்லை கண்ணா குன்றம் மேலாகி நிற்கின்றவர்தான் கருணை எனக்கு என்றும் இருந்திட ஏது குறை எனக்கு ஒன்றும் குறையில்லை மறைமூர்த்தி शिव
सिन्धुरकलानिधानबन्धुराश्रियं जगद्धुरन्धरः
కుమార్తె వెంట, అంతేనా? కాబట్టి ఇవాళ మనం మామూలుగా తిరునాళ్ళు చేసుకుంటున్నాం, బ్రహ్మోత్సవాలు చేసుకుంటున్నాం, మంత్రాలు బాగా చదువుకున్నాం, కథలు బాగా చెప్పుకున్నాం, విశేషంగా బాగా ఆకర్షణీయంగా ఉంది. కానీ ఈ రోజున ముఖ్యంగా వారి బంధువుల పిల్లకాయలు, అందులో ముఖ్యంగా రఘురామ మూర్తి గారి మనవరాలు కూతురు బిడ్డ శ్రీవాణి విద్యుల్లత. శ్రీవాణి విద్యుల్లత. శ్రీవాణి అంటే సరస్వతి, విద్యుల్లత అంటే మెరుగుతీగ. విద్యుల్లత, శ్రీవాణి, సరస్వతి. కాబట్టి సరస్వతితో కూడినటువంటి విద్యుల్లతలాగా ఆ భరతనాట్యాన్ని మీ గురువు గారు ఎవరమ్మా? ఎవరు వారు? గురువు గారు. ఆ గురువు గారి దగ్గర చక్కగా నేర్చుకుని ఈ రోజున మన ఆలయంలో, కృష్ణాలయంలో శివుడికి సంబంధించినటువంటి శివతాండవాన్ని అభినయించి ఇక్కడ శివుడికి కేశవుడికి భేదం లేదనేటువంటి విషయాన్ని నిరూపించింది పాప బుజ్జి. ఈ పాపకు మీ అందరూ కూడా చప్పట్లతోటి ఆశిస్సులు ఇవ్వాల్సిందిగా మనవి. అట్లాగే ఈ పాప ఎవరు? లిఖిత. ఎవరు పాప? సుమిత్ర. నడువుడి కృష్ణమూర్తి గారి కొడుకు బిడ్డ. వారి తల్లిదండ్రులు ఎవరు? రండి ఒక్కసారి కనపడండి అందరికీ. రావాలండి, ట్రై చేసేవారు రండి దయచేసి. వాళ్ళ తల్లిదండ్రులకు లిఖిత. ఈ శ్రీవాణి విద్యుల్లతకి వాళ్ళ తల్లి తండ్రి గారి ప్రోత్సాహంతో ఈ భరతనాట్యం నేర్చుకుని వాళ్ళు లిఖిత. లిఖిత లిఖిత అంటే ఆరితేరినటువంటి అమ్మాయి లిఖిత. వారి తల్లిదండ్రులు అంటారు సుమిత్ర. మనందరికి తమిళైన తెలుగైన రెండు ఒకటే అని వాళ్ళు ఒప్పుకోరు, మనం మాత్రం ఒప్పుకుంటాం. వాళ్ళేమో తమిళనే మాట్లాడాలా, తమిళనే రాయాలా, ఇంగ్లీష్ కూడా రాయడానికి వీల్లేదు. బస్సుల మీద కూడా తెలుగు రాయవాడు, బస్సుల మీద ఇంగ్లీష్ కూడా రాయదు, కేవలం తమిళ మాత్రమే చెప్తారు. ఆ రకంగా ఉన్నటువంటి తమిళ రాజ్యం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒకటే రాష్ట్రంగా ఉండేటప్పుడు జాయింట్ రాష్ట్రంగా ఉండేది. ఆ రాష్ట్రం జాయింట్ గా ఉన్నప్పుడు మనమంతా కూడా మద్రాసు పోయి మనం కూడా తమిళ నేర్చుకుని తమిళ్లో మాట్లాడి వాళ్ళందరినీ మెప్పించుకొని మనం కూడా బహుమానాలు తెచ్చుకునే రోజులు ఉన్నాయి. కానీ ప్రత్యేకం అయిపోయిన తర్వాత మన పిల్లకాయలు అందులో ముప్పవరానికి సంబంధించిన గ్రామ వాస్తవ్యులు కృష్ణమూర్తి గారి మనవరాలు లిఖిత, వాళ్ళ అల్లుడు కుమార్తె, కుమారుడు చెప్పండి ఆయన పేరు చెప్పండి. కళ్యాణ్ శ్రీనివాస్. ఆ తర్వాత సుమిత్ర. ఈ దంపతులిద్దరు కూడా ఆ పాప ప్రోత్సహించి చక్కని సంగీతాన్ని నేర్పించడానికి వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి ఆ పాపని చక్కగా సంగీతాన్ని విద్య అభ్యసంతో చేసి ఇవాళ మన దేవాలయంలో ఈ పాప పాఠం, ఆ పాప భరతనాట్యం చేయడం అనేది వాళ్ళ తల్లిదండ్రులకు మనందరూ కూడా తప్పట్టుతోటి మళ్ళీ ఒకసారి తప్పట్టుతోటి వాటిని సంతోషపెట్టవలసిందిగా మనం చేస్తూ, ఇప్పుడు కార్యక్రమం అయిపోయిన తర్వాత మీలో చాలా మంది పాడేవాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. తలంటి వచ్చిన తర్వాత మహారాజుని చేయడానికి కావాల్సిన కట్టి లక్ష్మణ స్వామికి కూడా పట్టుబట్టలు ఇచ్చి
ఆంజనేయ స్వామి కూడా పట్టుబట్టలు ఇచ్చి వారి కట్టబెట్టి కూర్చోబెట్టాం. స్వామివారికి ఇప్పుడు ఉపచారాలు ఆవాహన, ఆసన, పాద్య, అర్ఘ్య, ఆచమన, మంత్రస్నానం వరకు అయిపోయింది. సీతారాములు రాంబాబు ఆ ఉపచారాలు కాగానే జరుగుతూ ఉంటాయి. పట్టాభిషేకంతో చదువుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం శాంతే. పట్టాభిషేక ఘట్టాన్ని సంస్కృత శ్లోకాల్లో మనం చదువుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ విఘ్నసే నమః. తతస్స ప్రేతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణైః సహ రామం రత్నమయీ పీఠే సహ సీతాం నివేశయత్. వశిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః కాత్యాయన శ్రీయజ్ఞశ్చ గౌతమ విజయస్తథ అభిషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా శనయేన సహస్రాక్షం వసవో వాసవం యథా పృథివ్య బ్రాహ్మణై పూర్వం కన్యాభి మంత్రభిస్తథా యోధైశ్చైవాభ్యశంచంస్తే సంభ్రమస్తే స్తనైగమైః సర్వౌషధరసై దివ్యై దేవతైర్నభసిష్ఠితైః చతుర్భిర్లోకపాలైశ్చ సర్వైర్దేవైశ్చ సంగతైః ఛత్రంతు తస్య జగ్రాహ శత్రుఘ్నం పాండురం శుభం శ్వేతం చ వామవిధనం సుగ్రీవో వానరేశ్వరः అపరం చంద్రశంకాశం రాక్షసేంద్రో విభీషణः మాలాం జ్వలంతీం భవిషాం కాంచనీం శతపుష్కరాం రాఘవాయ తదో వాయుః వాయువేన వాసవేన ప్రజోదితః సర్వరత్న సమాయుక్తం మణిరత్న విభూషితం ముక్తాహారం నరేంద్రాయ తదో శక్ర ప్రజోదితః ప్రజవద్దేవ గంధర్వాః అనుతశ్చ అప్సరో గణాః అభిషేకే తదర్హస్య తదా రామస్య ధీమతః భూమిస్సస్యవతీ చైవ హనుమంతశ్చ పాదపాః గంధవంతి చ పుష్పాణి బభూవ రాఘవోత్సవే శాస్త్రదర్శానాం ధేనూనాం చ కవాంతః రాఘవ అల్కలస్య ప్రతీకాశాం కాంచరీం మణివిగ్రహం సుగ్రీవాయ స్రజం దివ్యాం ప్రాయచ్చన్మనుదర్శవ వైడూరి మణిచిత్రే చ ఉజ్జలత్వ విభూషితే బాలిపుత్రాయ యుతిమాన్ అంగతాయ అంగజేతో మణిప్రౌఢిష్టం చ మృతాహారమనుత్తమం సీతాయై ప్రదదౌ రామః చంద్రస్య సమప్రభం సీతారామ ఇద్దరు కూడా లక్ష్మణుడితో సహా బయలుదేరి వచ్చేసారు రాజ్యానికి. భరతుడు స్వాగతం పలికాడు, శత్రుఘ్నుడు చామరాలు వేశాడు. రాజసభకు పట్టాభిషేకం చేయడం కోసంగా రాజుగా అలంకరించవలసినటువంటి ఆభరణాలన్నీ కూడా తెప్పించారు. స్వామివారిని సభలో ఏం చేశారు? అట్లాగే రాజుగా అలంకరించబడినటువంటి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేసే ముందు వారి యొక్క ప్రజల చదివిన తర్వాత వారి యొక్క వంశాన్ని చెప్పుకున్న తర్వాత పవన్ ఒక మనిషికి రావాలయ్యా, పట్టాభిషేకం కావాల్సినటువంటి స్వామిని అలంకరించాం, ఉపచారాలు చేస్తున్నాం. ఆ తర్వాత పట్టాభిషేకం చేయడం కోసంగా స్వామివారిని అట్లా పిల్లకాయలకి చెప్పుకోకండి. దాని దగ్గర కింద పడితే మొత్తం మళ్ళీ మళ్ళీకోవాల్సి వస్తుంది. మీరు పెద్దవాళ్ళు సమర్పయామి శుద్ధోదకే స్థానం సమర్పయామి సువర్ణ భూతపుండం ధారయామి సువర్ణ ఆభరణం సమర్పయామి సువర్ణ యజ్ఞోపవిత్రం ధారయామి సువర్ణ పుష్పై పూజయామి ఓం ధారాజమాజమాభం ధారాజమాభం స్థూలాజమాభం చక్రధారణమాభం కరాత్మాజమాభం కేంద్రాజమాభం గర్వ
సమర్పయామి పాఠ్యం సమర్పయామి ఆత్మనియం సమర్పయామి మధువర్గం సమర్పయామి నారికేల ఫలాన్ని ప్రదయామి ఓం నమో నారాజనాయ ఓం నమో నారాజనాయ ఓం నమో నారాజనాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇందిరా రమణ గోవిందో ధాత్రి రమణ గోవిందో ఏడుకొండ లక్ష్మీనారాయణ సావధాన శ్రీ సాకేత పురీశ్వరే దశరథే పుత్రీగణాం జపరే శ్రీరామం భుజమాగతం దుష్టాభిద్రష్టం కృత్వాత్మా భగవాదక్షరతనే శ్రేష్మాదృద్ధామరి అయం దివ్యావగాః విచక్షమాణమౌంచిక వినోత్సకాంచమనగ మదశ్రీతిక మనోరమో భగతు అయం దివ్యావగాః కుమతమ కంకణ భాగవత్తుల వీతిత అసంఖ్యకి వీరీత క్రీజూరాంగుల్యకాలు మంగళేత్రాలు వర్గసింహ కుటుంబస్తూత్య విమానాది హరితరచిత హరణ్యవజ్ర వైడూర్య ప్రముఖ ప్రముఖ కథిత నృత్యమండప గీతమండప వాద్యమండప ఆస్థాన మండప విజ్ఞాన మండప స్థగన మండప యాగమండప పుష్పమండప జ్యోతినాది సమస్త పరివారాణ అంకుల ఆచార్యారేణ అనంతస్థాన అంకురార్పణాఖ్యం వేడికోర మృదంగ పదహకాల మర్దల మరిమంజర కళాటి హిందువ తక్కువ హాస్య మర్దల చందరి వీణ కమలకారి దేశిక హంసవాహని మధ్యమావతి ప్రాణచంద్రిక దేశికారి దివ్యరాగధ్వని సమిత్రప్రీత్యర్థం విశేష పట్టాభిషేకే పట్టాభి అభిషేకగమయే సర్వోపకరణశుద్ధ్యర్థం అహరహ సంపాదనాంగభూతేన విశేష లగ్నోత్సవోక్యం కర్మ కరిష్యే అశ్వరోహ మహారాజ మన పౌత్రాజ విశ్వామిత్రుడు వారు ఒక ధనుస్సుని ఇచ్చాడు రామచంద్రమూర్తికి. ఆ ధనుస్సు ఎటువంటిది అంటే ఎటువంటి శత్రువులైనా సరే భక్తులైతేనేమో ఆదరించి తీసుకొచ్చి రాముడికి ఉపయోగవుతుంది, శత్రువులైతే అక్కడికక్కడే సంహరిస్తుంది. అటువంటి విశ్వామిత్రుడు ఇచ్చిన ధనుస్సుని స్వామివారికి ఇప్పుడు సమర్పిస్తున్నాం. From
ఇది డాలు కత్తి. ఇక నుంచి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరపవలసిన బాధ్యత నీదని చెప్పి ప్రజలంతా కూడా చెప్పి ధర్మానికి సంబంధించినటువంటి కత్తి డాలుని స్వామివారికి సమర్పించారు. గోవిందా గోపాలం ఓం రామచంద్రమూర్తి అంటాడు, ఆయన పితృవాక్య పరిపాలన మాతృవాక్య పరిపాలన మన ధర్మం అది. కాబట్టి నేను అరణ్యవాసం చేయవలసిందే, నువ్వు రాజ్య పరిపాలన చేయవలసిందే అంటాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ యొక్క బాధ్యతను నేను స్వీకరించను, నా వల్ల ఏ పని కాదు, కాబట్టి నీవే ఏర్కోవాల్సిందని చెప్పి భరతుడు అంటాడు. అంటూ కాళ్ళు పట్టుకుని దండం పెడతాడు. అప్పుడు రామచంద్రమూర్తి అంటాడు, నువ్వు కాళ్ళు పట్టుకున్నావు కదా, నేను చెప్పిన మాట నిరాకరించకుండా నువ్వు రాజ్య పరిపాలన చేయి అంటూ, ఇదిగో నా పాలకులు ఇస్తున్నా, నా పాలకులు నీవు ధరించి రాజ్య పరిపాలన చేయని చెప్పారంటే నేను ధరించను, శిరస్సును ధరిస్తానని చెప్పి ఆ శిరస్సును ధరించినటువంటి పాలకుని మళ్ళీ రాముడు పట్టాభిషేక సమయంలో వచ్చినప్పుడు ఆ రామచంద్రమూర్తి కాలికి తొడుగుతాడు తన సొంతంగా. గోవిందా గోపాలం అందరూ నమస్కారం చేసుకోండి. స్వామివారి పదాలు చూసి రామచంద్ర స్వామి దిగుబడినటువంటి పదాలు జై బోలో రామచంద్ర భగవానికి, జై బోలో రామచంద్ర భగవానికి, జై బోలో రామచంద్ర భగవానికి. రంగరాగా వనమాలి ప్రదేశానికి నమోస్తు రుద్రేంద్ర యమ అనిలేభ్య నమోస్తు చంద్రార్క మనుగ్రేభ్య అంటూ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అందరూ కూడా స్వామివారికి కిరీటాన్ని ధరింపజేయడానికి అందరూ కూడా సమ్మతించాలంటే మీరందరూ కూడా చప్పట్లు కొట్టాలి. అలాగే రామచంద్రమూర్తి అంటాడు, మీకు ఏ కోరిక ఉన్నప్పటికీ కూడా ఆ కోరిక తీర్చుకోవడానికి నేను ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని మీరు సాధించండి, మీరు నా యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని చెప్తే, జయత్యధిబలో రామో లక్ష్మణశ్చ మహావరః రాజా జయతి సుగ్రీవో రాఘవేణ అభిపాలిత దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతాం మారుతాత్మజ అని ఆంజనేయుడితో కూడినటువంటి రామలక్ష్మణ భరతులతో కూడినటువంటి శత్రుఘ్నులతో కూడినటువంటి రామచంద్రమూర్తి ఎక్కడైతే ఉంటాడో అది రామరాజ్యం అనిపించుకుంటుంది, రాముని యొక్క రాజ్యం అనిపించుకుంటుంది, ప్రజారాజ్యం అనిపించుకుంటుంది, సుభిక్షమైనటువంటి దేశం అనిపించుకుంటుంది, లక్షణమైనటువంటి దేశం అనిపించుకుంటుంది. నెలకు 3 బాగా కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, సస్యశ్యామలంగా ఉంటుంది దేశం. దేశం సుభిక్షంగా ఉంటే అంతకంటే మనకు కావాల్సింది ఏముంది? కుమారుడు అనిల్ కుమారు, అలాగే ఆయన కోడలు అనురాధ, అట్లాగే కుమార్తె, అల్లుడు,
ఇంకా వారి బంధువులు అన్నగారు కృష్ణమూర్తి గారు, అమృతవల్లి దంపతులు, అలాగే వారి బంధువులంతా కూడా కలిసి ఇవాల్టి కార్యక్రమాన్ని మాది అని చెప్పి మేము చేసుకుంటామని చెప్పి ప్రజలందరికీ మీరు చెప్పండి. ఈ గ్రామం తరఫున అందరి యొక్క అభిమానంతో ఇవాల్టి కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. పూర్తి కార్యక్రమం పూర్తి అయింది. పట్టాభిషేక కార్యక్రమం అయిన తర్వాత ఇప్పుడు అశక్తులైనటువంటి వారు, కుంటివారు, గుడ్డివారు, గర్భవతులు, బాలింతలు, చూలింతలు, కుంటివారు, గుడ్డివారు కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో నేను మీకోసంగా మీ ఇళ్లకు వస్తున్నాను. మీరు దక్షిణ సమర్పించుకోండి. సమర్పించుకున్నా ఒకటే, సమర్పించుకోకపోయినా ఒకటే. ఆత్మ విషణ్ణా శిథిలాశ్చ భీతా ఘోరేషు వ్యాధిషు వర్తమానాః. రామచిత్రావతారుడు తరుణోరేక సంపన్ను సుకుమారో మహాబలు ఉండరేక విశాలాక్షో కృష్ణాజనాంబరు ఫలమూలాశనౌదాంతో తాపసం ధర్మచారుడు పుత్రోద సర్వస్యాస్త్ర ధాతురు రామలక్ష్మణు తందృష్ట్వా సిక్త అంతారం మహర్షీణ సుఖావహం బభూవ స వైదేహి దాసార్కం ప్రణమామ్యహం. చామరవీర్ని జయామి. స్వామివారికి శ్యామరములతోటి సేవాకాలాన్ని సమర్పిస్తున్నాం. అట్లాగే పుష్పాలతోటి తలంబ్రాలు అంటాం మనం. కళ్యాణం అప్పుడు, పట్టాభిషేకం అప్పుడు పుష్పాభిషేకం అనేటువంటిది చేస్తున్నాం. అన్నపానాదులు లేవు, నిద్రాహారం లేవు. నిన్ను కాపాడుకుంటుంటే ఈ సమయంలో నీ తల మీద కిరీటం పెట్టేటప్పుడు నాకు చూగు వచ్చింది. ఓసి నీ దుంపదగా నిద్రాదేవత ఆ కాస్త నన్ను. అప్పుడు రామచంద్రమూర్తి సంతోషించి కానుకలు ఇచ్చాడు. అట్లాగే అందరికీ కూడా సుగ్రీవుడికి, జాంబలుడికి, అంగదుడికి, అలాగే మైంద్రుడు, ద్వివిధుడు, మొత్తం అందరికీ కూడా తగిన బహుమానాలు ఇచ్చేశాడు. అందరికీ ఇచ్చిన తర్వాత నీ బండవడా, నేను నీకు నా ప్రేమతో కూడినటువంటి రత్నాల హారాన్ని నీకు ఇస్తున్న, మనుల హారాన్ని, దాన్ని చాలా విలువైందిరా నాయన, అది ఎందుకు కొరుకుతున్నావు అన్నాడు. అన్నది తల్లి. అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు, అమ్మా, ప్రహ్లాదుడు అన్నాడు, ఇందుగలడు అందులేడని సందేహం వలదు మనకి. జయ బోల మహావీర భజరంగ బలికి. స్వామివారికి, అమ్మవారికి, వారి కుటుంబ సభ్యులందరూ కలిసి సమర్పించిన బంగారం చెరువుల పట్టు చీరలు, పట్టు రేకులు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, సంవత్సరాలు, ఆభరణములను, రామచంద్రమూర్తికి సమర్పించిన బంగారం చెరువుల పట్టు మధుపర్కద్వయం తేజోవత్సవిత సవిత ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం కృష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణాతు. నమో నమో భవతి జాయమానోన్నాం కేతుర్స్వామి చక్రే భాగం దేవేభ్యో విదధాధ్యాయం ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయు విచ్ఛున్నయా పతంతి సవిజ్యోద్భరంతి ఆప్యాగామ్యాని జనిష్టో ప్రోర్వసీతిరతి దీర్ఘమాయు సోమం హేమంతాం శతమో సంతాం స్వామివారికి సమర్పించినటువంటి బంగారం చెరుగుల పట్టు మధుపర్కద్వయం. సోమస్య తనూరసి తనుబొమ్మే బాహి శివోమా తనూరాభిష శివోమా తనూరాభిష. ఆ ముత్య మణుల హారాన్ని చీల్చి చేస్తే దాంట్లో రామచంద్ర సీత కనబడలే. ఆంజనేయుడు తన హృదయాన్ని చీల్చిస్తే అందులో సీతారాముడు కనబడ్డారు. ఇది అతి పారదర్శకానికి నిదర్శనం. కాబట్టి మీరందరూ కూడా గోవిందా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. కోటి బ్రహ్మాండ నాయక యజుర్వేదమోధారయ శ్రేష్ఠ కర్మణే ఆప్యాయత్వమగ్నియా దేవమాగమ
శ్రీ